వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే జలజీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 38 ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి 55 లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. జలజీవన్ పథకం అమలుపై విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎర్రబాలంలోని పేదల ఇళ్లు తొలగించకుండా ఎల్మైనెంట్ మార్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ నారాయణ దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు ఇళ్ల బాధితుల సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చెల్లపల్లి శ్రీనివాసరావు కృషి చేస్తానని చెప్పారు. నివాస ప్రాంతాల్లో మార్కింగ్ చేసిన రోడ్డు మ్యాప్ ను పరిశీలించేందుకు ఎర్రబాలెంలో తెలిపిన చిల్లపల్లి శ్రీనివాసరావు పర్యటిస్తారు. మీరంతా నిలబడ్డారు మొన్న గవర్నమెంట్ రావడం కోసం. మిమ్మల్ని అయితే ఇంత కూడా మిమ్మల్ని 1% ఇబ్బంది కలగదు. నేనైతే అధైర్యపడద్దు. అవునమ్మా, అందుకే చెప్తున్నా, మీరు అధైర్యపడద్దు. అలాగే మీరు బాధపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరికి ఇబ్బంది అయితే జరగదు. దీనికి నేను లోకేష్ గారితో నేను కూడా మాట్లాడతా. అలాగే నారాయణ గారి చేత హామీ ఇచ్చేసి మనం చేసిన తర్వాత మనం చేద్దాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సిఆర్డీఏ 42-43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు. రాజధాని అమరావతిలో
24,276 రూపాయల కోట్ల విలువైన పనులపై నిర్ణయం తీసుకోనున్నారు. పాలనాపరపరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. జలజీవన్ మిషన్ లో కొత్త టెండర్లను పిలిచే అంశంపై సమీక్షించనున్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమన్నారు. విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బాధ్యత విద్యార్థులపై ఉందని అన్నారు. లీడర్ ప్రతి ఒక్కడిలో ఉంటుంది. అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీకోసం, మీ హక్కు కోసం మీరందరూ ముందుకి నడవాలని నేను కోరుతున్నాను. నథింగ్ కమ్స్ ఫ్రీ. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది. మీ కష్టార్జితం మీతోనే నడుస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్పెషలీ ద ఉమెన్, ద గర్ల్స్ ఆర్ నో లెస్. పట్టుదల, ధైర్యం, మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. మన ఆడాళ్ళం, మన గర్ల్స్, వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. ఏదన్నా ఒక 2 రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ పుల్ అప్ మై సెల్ఫ్. నన్ను నేను లాక్కుని ముందుకెళ్తాను. ఎవరు రారు మీతో. లెట్ ఇట్ బి ఈవెన్ ద ఫ్యామిలీ. యూ షుడ్ బీ బాదర్డ్. ఏదో మన కుటుంబం వస్తుంది, అది వస్తుంది, అదంతా తర్వాత. అది ముందల మనం ధైర్యం మనకు ఉండాలి. ఎవరేం చేసినా we have to have trust, belief in ourselves and in our hard work. Believe in yourself, believe in your hard work. Social media, Instagram or YouTubes or all that, adi okka సమయంలోనే వాడండి. ఎందుకంటే ఈ ఫోన్స్ వచ్చి, ఈ యూట్యూబ్స్ ఆర్ సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అ హ్యాబిట్. అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకోబాకండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తప్పదు, యూ నీడ్ అ ఫోన్, సెల్ ఫోన్, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్ బియాండ్ అ పాయింట్. Drugs, ganjai, that is the biggest thing. Adi yuvakulni, yuvatulni, I mean the women folk ni kuda nasanam chesedi drugs, ganjai. Don't get, మీరందరూ చాలామంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. ఎందుకంటే దాంతో మీ జీవితాన్ని నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు, మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి, అది లాక్కుని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్
టు బీ వెరీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గంజాయి గురించి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. చిన్న రాష్ట్రాలు కూడా 1,00,000 కోట్లకు పన్నులు చేసుకున్నాయన్నారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులు పునః పరిశీలిస్తామన్నారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ద్రోణాచలం ఉద్దానం అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాను. దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్, నదులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే చెరువులు కానివ్వండి, సర్ఫేస్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్, తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని, ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ జల్ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే అమరావతి, ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ శాంక్షన్ చేయటం, అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, మరి కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఆర్డీఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటూ బాంబు పేల్చారు. వైసీపీలో కొనసాగితే ప్రజా వ్యతిరేకత తప్పదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చారని అన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. బరువుతో కాకుండా బాధ్యతతో ధరించి సురక్షితంగా ప్రయాణించాలని వాహనదారులను కోరారు. ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, అర్బన్ సిఐ చంద్రశేఖర్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాయచోటి డివిజన్ డిఎస్పీ కృష్ణమోహన్ నేతృత్వంలో రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకంపై బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీని అర్బన్ సిఐ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక శివాలయం నుండి ఎస్ఎన్ కాలనీ, నేతాజీ కూడలి, బస్టాండ్ సర్కిల్, 4 రోడ్ల సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైక్లు కొన్నవారు హెల్మెట్ వాడకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈరోజు గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
అలాగే మా రాయచోటి పోలీస్ ఆఫీసర్ శ్రీ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో రాయచోటి ట్రాఫిక్ పోలీస్ మరియు అలాగే రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయచోటి లయన్స్ క్లబ్ వారి సహకారం, అలాగే సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఈరోజు హెల్మెట్ ధరణపై ఒక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాయచోటి పట్టణంలో ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి చెప్పడం మా ముఖ్య ఉద్దేశము. చాలా ఇటీవల చూస్తున్నాము, ప్రమాదాలలో ఎక్కువ శాతము ఈ హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హెల్మెట్ ఉన్నప్పుడు హెల్మెట్ అనేది తలలో వైటల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ కావచ్చు, ఇలాంటి సున్నితమైన పార్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కాళ్ళు చేతులకు గాయాలైనా కూడా సర్వైవ్ కావచ్చు, కానీ తలకు ఇంజురీస్ అయిన సందర్భాల్లో సర్వైవ్ కావడం అనేది చాలా రేర్గా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించినప్పుడు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా బయటపడే సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మనం అంతా కూడా యూట్యూబ్స్లో కానీ వీడియోస్లో కానీ లేకపోతే సీసీ కెమెరాల ఫుటేజ్లో కానీ చాలాసార్లు మనం గమనించుంటారు, చాలామంది చూస్తుంటారు. హెల్మెట్స్ ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఈవెన్ బండ్ల కింద పడినప్పుడు కూడా సురక్షితంగా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాగనే మన హెల్మెట్ ధరించడం వల్ల మనకు చాలా సురక్షితంగా ప్రయాణం సాగుతుంది. ఈ హెల్మెట్ ప్రమాదం నుంచి భారీగా కాపాడమే కాకుండా మనకు ఎండ, చలి, వానల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. కాబట్టి హెల్మెట్ ధారణను ఒక బరువుగా భావించకుండా ఒక బాధ్యతగా భావించాలి. మనము ఒక 20,000, 30,000 పెట్టి సెల్ ఫోన్కి మనం గార్డు వేసుకుంటాం. 300, 400, 500 ఒకటి గార్డు వేసుకుంటాము. కానీ లక్షల రూపాయలు పెట్టి బైక్ కొంటున్నాము, దానికి మాత్రము మన తలను రక్షించి గార్డు వేసుకోకున్నాము. సో దయచేసి ఈ గార్డ్ అనేది హెల్మెట్ ఎంతో ముఖ్యమైనది. దయచేసి ఇక్కడ బైక్ స్టార్ట్ చేస్తున్నాము అంటే హెల్మెట్ పెట్టుకునే స్టార్ట్ చేసి అలవాటు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ప్రయాణిస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫైన్ల కోసమో, పోలీస్ కోసమో, లేకపోతే ఇంకో దాన్ని అవాయిడ్ చేసే కోసమో కాదు, మీ జీవితం కోసమో, మీ మీద ఆధారపడిన కుటుంబాల కోసమో దయచేసి హెల్మెట్ ధరించడం అనేది అలవాటు చేసుకోవడం ముఖ్యంగా మీరు మీ జీవితంలో భాగం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భయం అన్నది బ్లడ్ లోనే లేని నాయకుడు మా జగన్ అని తెదేపా నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను మోసం చేసి ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ నేతలు సొంత స్థలాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదా మిగతా వాగ్దానాలు కానీ ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్నీ కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్
పి జగదీష్ తెలిపారు. ఇటీవల జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడే ముఠాను పోలీస్ శాఖ పట్టుకోగా గురువారం ఎస్పీ కార్యాలయంలో ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకోవడం జరిగిందని, వారి వద్ద నుంచి దాదాపు 450 కేజీల రాగి, 180 కేజీల సిల్వర్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. రైతులు వారి పొలంలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలని తెలియజేశారు. అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. మనకు చాలా వరకు యూఆర్ సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 kgs ఆఫ్ కాపర్ అండ్ 180 kgs ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. అండ్ వీళ్ళకి పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. కాబట్టి ఒక ఐరన్ లింక్ చైన్ అక్కడ మీకు కనపడుతుంది. సో ఐరన్ లింక్ చైన్కి వెనక రోప్ కట్టేసి దే యూజువలీ త్రో దట్. ఒకసారి త్రో చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ పోతుంది. సో పవర్ పోయిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో ఇంకా షార్ట్ సర్క్యూట్ గురించి భయం ఉండదు. సో అప్పుడు వాళ్ళు నెట్ అండ్ బోల్ట్ని ఓపెన్ చేయడం ఉండొచ్చు, బ్రేక్ చేయడం ఉండొచ్చు, ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. మై అపీల్ ఈజ్ లైక్ ఒకటి పోలీస్ తరపు నుంచి కూడా మనం ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టి ఇంకొక గ్యాంగ్ని కూడా మేబీ తొందరలోనే మనము కస్టడీలో తీసుకోబోతున్నాము. అయితే నా అపీల్ ఏంటంటే రైతులు కూడా కొద్దిగా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళ తరపు నుంచి ట్రాన్స్ఫార్మర్స్ ఏముంటాయి దానికి వెల్డింగ్ అది మనం చేసుకోగలిగితే కొంతవరకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చునని చిత్తూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఏ ఇస్మాయిల్ అహ్మద్ కోరారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా చిత్తూరు విద్యుత్ శాఖ ఉద్యోగులు కట్టమంచి చెరువు వివేకానంద విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ పొదుపు వాటిద్దాం, భావితరాలకు అందజేస్తామనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఏ ఇస్మాయిల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం వల్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రభుత్వాన్ని కూడా విక్రయించవచ్చునని తెలిపారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించడంతో పాటు బ్యాంకు నుంచి రుణాలు కూడా అందిస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చిత్తూరు నగర వీధుల్లో విద్యుత్ సంస్థ ఉద్యోగుల చేత ఒక ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం
విద్యుత్ వినియోగదారులు తమ తమ విద్యుత్ పరికరాలని ఏ విధంగా జాగ్రత్తగా వాడుకోవాలా, తద్వారా విద్యుత్ వృధాని అరికట్టడం, విద్యుత్తు సేవ్ చేయడం, విద్యుత్ నష్టాలని నివారించడం ఈ యొక్క ర్యాలీ, ఈ యొక్క పొదుపు వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఏసీ, ఎక్కువ విద్యుత్తు వాడే పరికరం ఏసీ, దాన్ని 26 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన మెయింటైన్ చేస్తే చాలా విద్యుత్తు ఆదా అవుతుంది. మానవ శరీరానికి కూడాను అది చాలా మేలు చేస్తుంది. ఈ సందర్భంగా పిఎం సూర్యఘర్ అని చెప్పనే ఒక ప్రోగ్రాం కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరు కూడాను తమ యొక్క రూఫ్ టాప్ గృహముల్లో పైన ఒక సౌర్య ఫలకాలను పెట్టుకున్న దానివల్ల చాలా విద్యుత్తు వాళ్లే ఉత్పత్తి చేసిన వాళ్ళు అవుతారు. ఆ సౌర్య ఫలకాలను పెట్టుకున్న దానివల్ల 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 60,000, 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 78,000 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. ఆ బ్యాంకు లోన్లు కూడా ఈ సూర్య ఘర్ పథకానికి బ్యాంకు లోన్లు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడాను ఈ పథకాన్ని విరివిగా వాడుకొని తమ ఇంటి పైకప్పు భాగాన్ని, అది వృధాగా ఉండే పైకప్పు భాగాన్ని వీలైనంత వరకు ఈ సూర్య ఫలకాలతో నింపి ప్రతి ఒక్కరు కూడాను ఒక విద్యుత్ జనరేటర్ అయ్యి మన గ్రిడ్కి విద్యుత్ అందించి, ఆ గ్రిడ్ విద్యుత్ అందించడం వల్ల వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి వెనక్కి. కాబట్టి వాళ్ళు జనరేటర్ అవ్వవలసిందిగా ఈ ముంబై నటి కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో ఏటూగా ఉన్న సీతారామాంజనేయులను ఎందుకు అరెస్టు చేయలేదు, అందుకు కారణాలు ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సీతారామాంజనేయులు ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు కాంతి రాణా, విశాల్ గున్ని, న్యాయవాది, ఏసీపీ, సిఐ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ ముగిసే వరకు ఈ కేసులో అరెస్టు నుంచి వారికి హైకోర్టు రక్షణ కల్పించింది. అయితే ఏటూగా ఉన్న సీతారామాంజనేయులు మాత్రం ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ 6 నెలలు తిరగకముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కడ చేస్తానంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలా మంది నాతో అన్నారు. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకొచ్చాం. ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశాం.
ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పునిచ్చి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబర్. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపి వార్తల సమాప్తం. నమస్కారం.